హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ మామిడికాయ పప్పు. మీకు ఎంతమందికి ఇష్టమండి? మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి పప్పు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పప్పు ఉడకడానికి సరిపడ్డ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 2 కప్పులు కందిపప్పుని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు ఉడకనిద్దాం. అలా పప్పు ఉడుకుతుంది కాబట్టి ఈలోపు మామిడికాయని తీసుకుందాం. మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత దాన్ని సన్న ముక్కలుగా తరుక్కోవాలి. సన్న ముక్కలుగా తరుక్కొని వాటర్లో వేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా తరుక్కొని వాటర్లో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడుక్కొని తొడిమెలు తీసి చీలకుల్లా కోసుకోవాలి. కారంకి సరిపడ్డ పచ్చిమిరపకాయలు కూడా కారంకి సరిపడ్డ కోసుకోండి. ఇలా మామిడికాయ ముక్కలు కూడా సన్నగా తరిగిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా చీలకల్లా తీసుకున్నాం కాబట్టి ఆ 2 పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకొని ఈలోపు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు ఉడికిపోయింది కాబట్టి మనం ముందుగానే కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా అండి? ఇలా పప్పులోని ఉప్పు, పసుపు వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపిన తర్వాత 2 రెబ్బలు ఎల్లుల్లిపాయలు తొక్క తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ పప్పులోని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా పప్పు బాయిల్ అవుతూ ఉంటుంది. మనం పోపుకి సిద్ధం చేసుకుందాం. పోపుకి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 4 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలి. అలా ఉడుకుతున్న పప్పుని పక్కన పొయ్యి మీద పెట్టుకొని ఈ పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. పోపు కళాయి పెట్టిన తర్వాత పోపుకి సరిపడ్డ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఆయిల్లో వేగిన తర్వాత ముందుగానే చీలికలు చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేపి ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకు కూడా పోపులో బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోండి. నేనైతే ఇంగువ వేయలేదు. ఇంగువ వేసిన తర్వాత ఆ పోపుని మొత్తము మనం ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. పోపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే. మనకు ఎంతగానో ఇష్టమైన మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్ ఉంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మా నాన్నగారికి అయితే చాలా ఇష్టం మామిడికాయ పప్పు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.